ఓం నమ శివాయ. ఆ పరమశివుడు మీ జీవితాన్ని కష్టాలు పెడుతున్నట్లు మీకు అనిపిస్తుందా? అయితే వినండి. ఇది శిక్ష కాదు, శివుని యొక్క ప్లాన్ అని తెలుసుకోండి. ఇది కూడా మీకు చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయమని మర్చిపోవద్దు. ఆఖరి వరకు విని శివయ్య మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసుకోండి. మీకు కూడా అర్థమవుతుంది. కొన్ని దశలు మన జీవితంలో బాధాకరంగా ఉంటాయి. ఏది పట్టుకున్నా జారిపోతుంది. నమ్మిన వాళ్ళు దూరం అవుతారు. మనసు విరిగిపోతుంది. ఇక మనలో ఒక ప్రశ్న మొదలవుతుంది. నేను శివుణ్ణే నమ్ముకున్నాను కదా, అయితే నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు అని. చాలామందికి ఇక్కడే ఒక తెలియని విషయం దాగి ఉంటుంది. శివుడు నిన్ను వదిలేశాడని అనుకుంటారు. కానీ ఎవరు అర్థం చేసుకునే ఒక విషయం, నిజం ఏంటి అంటే, శివుడు కొన్నిసార్లు నీ జీవితాన్ని నిర్మూలించడానికి ముందు ముందు నిన్ను పూర్తిగా కూల్చేస్తాడు. మనిషి చాలాసార్లు తనకు నష్టం చేస్తున్న వాటిని పట్టుకుని బ్రతుకుతూ ఉంటాడు. ఇక అక్కడే వేలాడతారు. నకిలీ మనసులు, అహంకారం, అవసరం లేని ఆశలు, ఇవే తన ప్రపంచమని నమ్ముకుంటూ ఉంటారు. ఇక అప్పుడు శివుడు నెమ్మదిగా వాటిని దూరం చేయడం అనేది మొదలెడతారు. మనకు అర్థం కాని విషయం అనేది అక్కడే ఉంటుంది. ఇక మనకు అది ఒక శిక్షలాగా భరించలేని విధంగా ఉంటుంది. అక్కడే ఒంటరితనం కూడా స్టార్ట్ అవుతుంది. ఒక దశలో మనిషి పూర్తిగా ఒంటరిగా మారిపోతాడు. ఎవరూ అర్థం చేసుకోలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అన్న ఆలోచన మనసులో, మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడాలి అనిపించదు. కానీ అక్కడే ఒక గొప్ప మార్పు అనేది మొదలవుతుంది. ఎందుకో తెలుసా? ప్రపంచం మొత్తం దూరమైన తర్వాతనే మనిషి తన ఆత్మ గొంతు వినగలడు. అవును, శివుడు ఎందుకు విరగ్గొడతాడు? మన ఆశల్ని, మన కోరికల్ని శివుడు ద్వేషంతో అస్సలు విరక్కొట్టాడు. మార్చడానికి మనకలా జరిగేలా చేస్తాడంతే. ఒక విత్తనం చెట్టుగా మారాలంటే ముందు ఆ విత్తనాన్ని అనేది ఖచ్చితంగా పగలాలి. అలానే మనిషి కూడా లోపల పగిలిన తర్వాతే కొత్త జీవితంలోకి అడుగు పెడతాడు. ఇక శివుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ముందుగా చనిపోయేది మన అహంకారం. నేనే అన్నీ అనే ఒక భావన నెమ్మదిగా చనిపోతుంది, కరిగిపోతుంది. ఇక అప్పుడు మనిషి మొదటిసారి నిజమైన ప్రశాంతత కోసం వెతుకులాడుతూ ఉంటాడు. అసలు మార్పు అనేది అక్కడే మొదలవుతుంది. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు. అప్పుడు అర్థమవుతుంది, నిన్ను బాధ పెట్టిన ప్రతి సంఘటన నిన్ను బలంగా మారుస్తుందని. నిన్ను వదిలి వెళ్ళిన ప్రతి మనిషి కూడా నీ జీవితానికి ఒక పాఠం అవుతారు. ఇక శివుడు నీ జీవితాన్ని నాశనం అనేది ఎప్పటికీ చేయరు, కష్టాలు పాలు చేయరు. అలా నీకు అనిపిస్తుందంతే. నీ జీవితంలో నిన్ను నాశనం చేస్తున్న వాటిని పూర్తిగా తొలగిస్తాడు. ఇక ఆ ప్రక్రియలోనే చాలా బాధలో కూరుకుపోయి ఉంటావు. అవును, ఎందుకంటే మనిషి తనకు అలవాటైన చీకటిని కూడా వదలడానికి చాలా సందేహిస్తాడు, భయపడతాడు. ఏమవుతుందో ఏమో అని. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా కూలిపోతున్నట్లు అనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. నిజం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే భయపడకుండా ధైర్యంగా అడుగు అనేది వేయడానికి ప్రయత్నిస్తారు. నువ్వు కూడా ప్రయత్నించు. బహుశా శివుడు నీ పాత జీవితాన్ని తొలగిస్తున్నాడని అనుకో. నాకొక కొత్త జీవితాన్ని నా ముందు ఉంచుతున్నాడు, తీసుకొస్తున్నాడు అని చెప్పి నువ్వు ఆలోచించు, తెలుసుకోవాలి. ఒక కొత్త జీవితాన్ని సృష్టించడానికే శివుడు నిన్ను కొంచెం కష్టాల పాలు చేస్తున్నాడంతే. అప్పుడు మనిషి చాలా కోల్పోవాలి అని నీకు తెలుస్తుంది కదా. అది నీకు కూడా అనిపించింది కదా. చాలామంది చాలా చాలా రకాలుగా ఎన్నో సందేహాలు అనేటివి మనసులో పెట్టుకొని శివుడి ముందు ప్రార్థిస్తూ ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నన్ను మార్చు అని. ఆ కష్టాలు అనేటివన్నీ కూడా శివయ్య విని వాటికి తగ్గ పరిష్కారాన్ని ఇస్తారు. అవి ఒక వయసులో ఉన్నప్పుడు మాత్రమే అన్ని కష్టాలు పడిపోతే, మేము వయసు అయిపోయాక చేసింది ఏముంది, మిగిలేది తినేది ఏముంది అని కొంతమంది, చాలామంది అనుకుని భయపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వయసు ఏదైనా సరే, మనిషి ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, మనకి ఏది కావాలో అదే మనకి వస్తుంది.
మనకు ఏదైతే రాకూడదో అది మన దగ్గరికి కూడా రాదు అని తెలుసుకో. ఇక ఆ విషయం నీకు తెలియకపోయినా నీకు సృష్టించిన భగవంతుడికి తెలుసు, నీ శివయ్యకి తెలుసు. కాబట్టి నీకు ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో అక్కడే నీకు కావాల్సినవి వస్తాయి. ఒకవేళ నీకు రాని సమయంలో నీకు కానిది ఏదైనా సరే నీ దాకా వస్తే అది నీ జీవితంలో ఒక పెద్ద మార్పుని సృష్టిస్తుంది. దాన్ని నువ్వు అస్సలకే భరించలేవని గుర్తుపెట్టుకో. అసలు నువ్వు ప్రపంచంలో ఉండాలని అనుకోవు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని తొలగించడానికి శివయ్య మన జీవితంలో కొన్ని మార్పులను చేస్తారు. అంతా మన మంచికి అని చెప్పేసి మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకి జీవితం ఏంటో తెలుస్తుంది. ఇది శివయ్య సందేశమని గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళు తెరిపించడానికి శివయ్య ఇప్పుడు కష్టాలను ఇస్తున్నారు తప్పితే మిమ్మల్ని నాశనం చేయడానికో, బాధ పెట్టడానికో, ఏడిపించడానికో కాదు అని మీరు తెలుసుకున్న రోజున అసలు శివయ్య మీ ముందు ఎలాంటి ఆలోచన ఇచ్చారు, మీ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చారు అన్నది మీకు తప్పకుండా అర్థమవుతుంది. కాబట్టి శివయ్య భక్తులందరికీ కూడా శివయ్య చెప్పేది ఒక్కటే, ఏం జరిగినా సరే అంతా నేను చూసుకుంటాను, నిశ్చింతగా ఉండమని శివయ్య ఎప్పుడూ కూడా అందరికీ చెబుతూ ఉంటారు. కాబట్టి జీవితంలో ఏం జరిగినా సరే అది కష్టమో, సుఖమో, బాధో, నవ్వో ఏదైనా కానీ అంతా శివానుగ్రహమే. ఈశ్వరుడు అనుగ్రహించినదే ఈ లోకంలో ఏదీ జరగదు, గాలి కూడా వేయదు, ఆకు కూడా కిందకి రాలదు. అలాంటిది మన జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, అలానే ఇంత సంతోషం ఈ వ్యక్తులు వచ్చారంటే ఇది పూర్తిగా శివానుగ్రహమే. ఏం జరిగినా సరే అంతా మన మంచికేలే, ఏముందులే అని చెప్పి సంతోషంగా ముందుకు అడుగు వేయగలిగితే ఇక ఆ క్షణం నుంచి మీరు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు, ఎప్పటికీ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం అస్సలకి ఉండదు. అంతా కూడా శివయ్యే చూసుకుంటారు. ఎలాంటి అహంకారం అనేది మనలో లేకుండా మనం స్వచ్ఛమైన మనసుతో శివయ్యను ప్రార్థించి శివ మంత్రాన్ని పఠించినట్లయితే ఆ పరమశివుని పూర్తి అనుగ్రహం మనకి పుష్కలంగా ఉంటుంది. శివయ్య రోజు చెప్పేది కూడా ఇదే, భక్త ముందు నీలోని భయాన్ని విడు, అలానే అహంకారాన్ని, గర్వాన్ని విడు. తరువాత నీ శివయ్య అనుగ్రహం, ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంటుంది. ఈ శివయ్య అనుగ్రహం, ఆశీర్వాదం నీకు ఉంది అంటే ఈ సృష్టిలో నువ్వు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అన్నీ నువ్వు సాధిస్తావు, నీ జీవితాన్ని నీ సొంతం చేసుకుంటావు. ఇది నీ శివ ఆజ్ఞ. అక్షరం కూడా పొల్లుపోకుండా అన్నీ కూడా అలానే జరుగుతాయి. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే జీవితం నీకు కావలసినవన్నీ కూడా తప్పకుండా ఇచ్చే తీరుతుంది. నీకు కావలసిన మంచి గొప్ప జీవితాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. ఈ శివుని అనుగ్రహంతో నీకు అన్నీ కూడా పుష్కలంగా అందుతాయి. మరి ఈ శివయ్య మాటని నువ్వు గుర్తుపెట్టుకుంటావా? అలా కాకుండా నీకు కష్టాలు వచ్చాయని, శివయ్య నన్ను ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నారు, ఎందుకు నాకు ఇంతలా శిక్ష వేస్తున్నారు, ఎందుకులా నన్ను ఇంతలా ఇది చేస్తున్నారు అని బాధపడతావా? శివయ్య పనుల వెనుక ఉన్న అర్థమేంటో తెలుసుకుంటావా? ఇక నీకే వదిలేస్తున్నాను, నువ్వే ఆలోచించుకో. నన్ను అర్థం చేసుకుంటావో, అపార్థం చేసుకుంటావో ఇక నీ ఇష్టం. అర్థం చేసుకుంటే నీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా, అత్యద్భుతంగా ఉంటుంది. అపార్థం చేసుకుంటే నేను కూడా ఏమీ చేయలేను, అలానే నీ జీవితాన్ని వదిలిపెట్టను. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా సరే నేను నీకోసంగా నీ జీవితంలో చేయాల్సిన పనులన్నీ కూడా వాటంతట అవే జరుగుతూనే ఉంటాయి. ఏదీ కూడా అస్సలకి ఆగదు. నీ జీవితాన్ని నడిపించేది నేనే, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చేది కూడా నేనే. నువ్వు నన్ను అర్థం చేసుకున్నా, అపార్థం చేసుకున్నా నేను మాత్రం ఆగేదే లేదు. అసలుకి వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూనే ఉంటాను, నిన్ను కూడా ఆపకుండా ముందుకి నడిపిస్తూనే ఉంటాను. అలా చేయడం నా బాధ్యత. ఇక నిశ్చింతగా, హాయిగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండు. నీ శివయ్య లీలలు ఏంటో మున్ముందు నీకు తెలియబోతున్నాయి. ఇక నువ్వు సంతోషంగా ఉండు అని ఈరోజు శివయ్య సందేశం అండి. మరి విన్నారు కదండి, శివయ్య సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.